తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాలకు భారీ వర్షాల ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని చోట్ల తీవ్ర వడగాల్పుల ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఒకే టైంలో రెండు విభిన్నమైన సీన్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు నైరుతి రుతుపవనాలు స్పీడ్ పెంచడంతో వానలు దంచుకొడుతుంటే, మరోవైపు భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాబోయే 2 రోజులు స్టేట్లో వెదర్ కంప్లీట్ గా చేంజ్ కాబోతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి, అలాగే ఉపరితల ఆవర్తనం ఎఫెక్టుతో కొన్ని చోట్ల కుండపోత వానలు, మరికొన్ని చోట్ల వడగాల్పులు ఉంటాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల జోరుతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో వాన తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇక ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా కల్లూరులో రికార్డు స్థాయిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో అక్కడక్కడ చినుకులు పడ్డాయి. రాబోయే కొన్ని గంటల్లో నగరం మొత్తం భారీ వర్షంతో తడిసి ముద్దయ్యే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే జనం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రోడ్లన్నీ చెరువుల్లా మారే ప్రమాదం ఉంది కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని చెప్పారు. వర్షం పడేటప్పుడు కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని హైడ్రా, విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు. దక్షిణ తెలంగాణలో వానలు పడుతుంటే ఉత్తర తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో తీవ్రమైన వడగాలులు జనాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఏకంగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. స్టేట్లోని దాదాపు 21 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు రికార్డయ్యాయి. రాబోయే 3 రోజుల పాటు ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాల్పుల ముప్పు పొంచి ఉంది. తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్లోనూ వాతావరణం అల్లకల్లోలంగా మారబోతోంది. రుతుపవనాలు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు విస్తరించాయి. దీనివల్ల అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. సముద్ర తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్తో భయానక ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.